సంధ్యా థియేటర్ స్టాంపీడ్ లో 1, తిరుపతి స్టాంపీడ్ లో 6, ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం స్టాంపీడ్ లో 11 మంది చనిపోయారు. ఇలా చేసి తొక్కిసలాట జరుగుతున్న టైంలో మీ ప్రాణాలను మీరు కాపాడుకోవచ్చు. నెంబర్ 1, కింద పడకుండా నిల్చొనే ఉండడానికి ట్రై చేయండి. తొక్కిసలాట జరుగుతున్న టైంలో మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ కింద పడిపోకుండా చూసుకోవడం వల్ల మీ మీద నుంచి ఎవ్వరు వెళ్ళే ఛాన్స్ ఉండదు. నెంబర్ 2, మీ చెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. స్టాంపీడ్ జరిగినప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం వాళ్ళ లంగ్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడి ఊపిరి తీసుకోలేకపోవడం, గుండె ఆగిపోవడం. ఇలా జరగకుండా ఉండాలంటే బాక్సర్స్ లాగా మీ చేతుల్ని పైకి పెట్టి మీ చెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ లంగ్స్, హార్ట్ ప్రొటెక్ట్ అవడమే కాదు, మీకు ఊపిరి తీసుకోవడానికి కూడా స్పేస్ దొరుకుతుంది. నెంబర్ 3, క్రౌడ్ వెళ్తున్న డైరెక్షన్ లోనే మూవ్ అవ్వండి. ఒకవేళ మీరు క్రౌడ్ కి అగేన్స్ట్ గా వెళ్తే మీరు కింద పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి క్రౌడ్ ఎటు వెళ్తే అటువైపే వెళ్ళడానికి ట్రై చేయండి. నెంబర్ 4, గోడల దగ్గరికి, ఫెన్సింగ్ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. తొక్కిసలాట జరుగుతున్నప్పుడు మీరు గోడ దగ్గర కానీ ఫెన్సింగ్ దగ్గర కానీ ఉంటే క్రౌడ్ మిమ్మల్ని గోడ కేసు కానీ ఫెన్సింగ్ కేసు కానీ వచ్చేసే ఛాన్స్ ఉంది. దీనివల్ల మీకు గాయాలు అవ్వచ్చు, లేకపోతే ఊపిరి ఆడకపోవచ్చు. నెంబర్ 5, ఒకవేళ మీరు కింద పడిపోతే స్ట్రైట్ గా పడుకోకుండా ముడుచుకొని పడుకోండి. స్ట్రైట్ గా పడుకోవడం వల్ల మీ వైటల్ ఆర్గాన్స్ ఎక్స్పోజ్ అవుతాయి. ఎవరైనా మీ మీద నుంచి వెళ్తే అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ పైన చూపించినట్టు ముడుచుకొని పడుకోండి. దీనివల్ల మీ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్నిటికీ ప్రొటెక్షన్ వస్తుంది. ఈ 5 విషయాలతో పాటు మీరు ఆ క్రౌడ్ ఉన్న ప్లేస్కి వెళ్ళిన వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎటువైపు ఉన్నాయో ముందే చూసుకోండి. దీంతో పాటు మీరు వెళ్ళే ప్లేస్కి ఎక్కువ క్రౌడ్ వచ్చే ఛాన్స్ ఉందంటే అలాంటి ఈవెంట్స్కి వెళ్ళడం అవాయిడ్ చేయండి. ఈ రీల్ని ఖచ్చితంగా అందరితో తప్పకుండా షేర్ చేయండి.